శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం గురువారం వేడుకగా జరిగింది. ఫిబ్రవరి 18 నుండి 26వ తేదీ వరకు ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. ఉదయం 6:30 నుండి 10:30 వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణం గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కీచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా తిరుపతికి చెందిన శ్రీ పరదాల మణి 2 పరదాలు, 2 కురాళాలను ఆలయానికి విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, ఆలయ అర్చకులు నారాయణాచార్యులు, సూపరింటెండెంట్ రాజ్ కుమార్, ఇతర అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయమునందు వార్షిక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఈరోజు జరుగుతుంది. ఇక్కడ సంవత్సరానికి 2 రోజులు, ఒకటి వచ్చి బ్రహ్మోత్సవానికి, రెండో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వచ్చి సాక్షాత్కార వైభవోత్సవాల్లో జరుపుతాము. దాన్ని పురస్కొని ఈరోజు ఉదయం 4 గంటలకు సుప్రభాతం ప్రారంభమయ్యి స్వామివారికి నిత్యకట్ల కైంకర్యాలు అన్నీ ముగించుకొని ఇప్పుడే స్వామివారి పరిమళం ప్రదక్షిణంగా వచ్చింది. ఇంకా మరి కొద్దిసేపట్లో స్వామివారి ఆలయంలో పరిమళం అంతా పూసి స్వామివారి ఆలయాన్ని అంతా శుభ్రం చేయగలుగుతుంది. ఈ యొక్క కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే సుగంధ ద్రవ్యాలు, కిచ్చిలగడ్డ, పచ్చాకు, కస్తూరి పసుపు, నామకొమ్ము, సామరాణి, పచ్చకర్పూరము ఈ ఒక్క మిశ్రమాన్ని అంతా కలిపి దాన్ని స్వామివారి ఆలయాల గర్భాలయంలో, ముఖ మంటపంలో, గరడాల వారి సన్నిధిలో, ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో దీన్ని అంతే గోడలకి స్వామివారికి లేపనం చేస్తారు. దీన్నే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చెప్పనేసి అని అంటారు. 17వ తేదీ స్వామివారికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభం, అంకురార్పణతో ప్రారంభమయ్యి 18వ తారీఖు తెల్లవారి 8:15 నుంచి 8:40 వరకు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యి 5వ రోజు స్వామివారికి గరుడోత్సవము, 7వ రోజు సూర్యప్రభ, చంద్రప్రభ, 8వ రోజు రథోత్సవము, 26వ తేదీ చక్రస్థానంతో ఈ యొక్క బ్రహ్మోత్సవము పరిసమాప్తమవుతుంది. ఓం నమో వెంకటేశాయ.